నమస్తే పబ్లిక్, అందరు మంచిగున్నారా? మన సిటీ మార్ చూసేటోళ్ళ కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చిన కాబట్టి మన ఛానల్ మారకుండా వార్తలు పురాగా వరిసేదానిక చూస్తూనే ఉండుండ్రి. సరే, మరి ఇక వార్తలు సాల్వ్ చేసే కంటే ముందుగా అలా కొన్ని హెడ్లైన్స్ ఉంటాయి కదా, మరి అవిటితోనే షురూ చేద్దాం. షెలో హెడ్లైన్స్. పొట్టు పొట్టు దంచుతున్నాయి వానలు, పట్నం రోడ్లు అయినాయి చెరువులు. సాగునీళ్ళ కోసం రోడ్డెక్కిర్రు అన్నదాతలు, 10 రోజుల సంది తాగునీళ్లు లేక గోసపడుతున్నారు జనాలు. బూజు పట్టిన స్నాక్స్ పెట్టిర్రు మీటింగులా, ఎన్నడు మార్పు వస్తుందో మరి అధికారులా. కళ్ళ ముందు కొడుకు మీద దాడి చేస్తే దుండగులు ఎదురుదిరి కన్నతల్లి కాపాడింది పానాలు. అబ్బాబ్బాబ్బాబ్బా, ఏం వాన ఒకటే దాన్సుడు దాన్స్తున్నది. హైదరాబాద్లో ఎటు చూసినా నీళ్లతోనే నిండిపోయింది. ఇంట్లోకెళ్ళి అడుగు తీసి బయట పెడదామంటే మొత్తం వరదమయమే అయ్యింది. ఆకాశానికి సిల్లుగిట్లా వాడ్డదా ఏంది అన్నట్టే నిన్నటి సంధి వర్షం పొట్టు పొట్టు దాంచుతున్నది. మస్తు తిప్పలవుతున్నది పబ్లిక్కి. మరి ఈ వర్షాలు పట్టణంలో ఎట్టున్నాయి, ఏం కథ చూసొద్దాం పాండ్రి. నిన్న రాత్రి సంధి పట్నంలో కుండపోత వర్షం పడుతున్నది. ఇండ్లన్నీ జలమయమైనాయి, రోడ్లన్నీ వాగులు కాలువలైనాయి, లోతట్టు ప్రాంతాలన్నీ చెరువులైనాయి. 4 ఏళ్ల కింది లెక్కనే వర్షం ముంతాపోత పడే వరకు పట్నం మొత్తం జలమయమయ్యింది. నిన్న నిజామాబాద్ లో దంచిన వర్షానికి ఒక్కటే పారి భారీ వరద వచ్చుట్ల బస్సు సగానికి సగం మునిగింది కదా. ఇక హైదరాబాద్ లో అంతకు మించి అన్న రేంజ్ లో వరద ముంచెత్తింది. రామ్నగర్ లా రోడ్డు మీద వరద మస్తు స్పీడ్ గా వచ్చే వరకు స్కూటీ మీద పోతున్న గీ అన్న వెనకకే కొట్టుకొని పోయిండు. ఇక ఆయనను చూసి ఇంకో ఇద్దరు తిప్పలు పడి మరి కాపాడిండ్రు. రామ్నగర్ బాప్టిస్ట్ చర్చి దగ్గర పాపం విజయానగి అన్న వరదల మునిగి జీవిడిచిండు. ఓ ఇట్లా చెప్పుకుంటా పోతే ఒక్క రోజు దంచిన వానకే హైదరాబాద్ మొత్తం అల్ల కల్లోలం అయ్యింది. ఇవాళ ఫుల్ వర్షాలు దంచుతుండే వరకు హైదరాబాద్ స్కూళ్లకు ఇలా సెలవులు ప్రకటించిండ్రు. అట్లనే జిల్లాల్లో ఉన్న విద్యా సంస్థలకు సెలవులు ఇచ్చే నిర్ణయం కలెక్టర్లు తీసుకోవాలని చెప్పి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ చెప్పిండు. రాష్ట్రంలో భారీ స్థాయిలో వర్షం పడే అవకాశం ఉన్నది కాబట్టి కలెక్టర్లు అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని చెప్పి వీడియో కాన్ఫరెన్స్ లా ఆదేశించిండు. ఇటు చీఫ్ సెక్రటరీ శాంతికుమారి మేడం కూడా అన్ని జిల్లాల కలెక్టర్లతోని వీడియో కాన్ఫరెన్స్ లా మాట్లాడి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి సూచించింది. మరిగా పబ్లిక్ ఇంకో 5 రోజుల దాకా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కాబట్టి జర్ర వాగులు వంకల పంటి తిరిగినప్పుడు కల్వర్టులు దాటేటప్పుడు జాగ్రత్తగా ఉండుండ్రి. ఏమంటున్నావు? అసలే రోజులు మంచిగా లేవు పైలం, మరి సరేనా? ఓ దిక్కు పట్టణంలో బ్రహ్మాండంగా వర్షం పడుతున్నది. ఇంకో దిక్కు తెలంగాణలో ఉన్న చాలా ఊళ్ళల్లో వర్షాలు చక్కగా పడబోయే వరకు రైతులు మస్తు తిప్పల పడుతున్నారు. పంట పొలాలకు నీళ్ళు అత్తలేవని గిడ రైతులు ఏం చేసిండ్రో చూడుండ్రి.
పంట పొలాలకు సాగునీళ్లు అత్తలేవని చెప్పి ఇట్లా ధర్నాకు దిగినరు రైతులు. నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం కేంద్రంలో వరద కాలువ నీళ్లు చివరి ఆయకట్టు దాకా విడుదల చేయాలని చెప్పి రైతులంతా ఇట్లా ధర్నాకు కూకున్నారు. నీళ్లు కింది దాకా రాకపోయే వరకు వరి పంట పొలాలు మొత్తం ఎండిపోతున్నాయని చెప్పి రైతులు ఆవేదన చెందుతున్నారు. అధికారులకు ఎన్ని మాటలు చెప్పినా పట్టించుకుంటా లేరని చెప్పి నార్కెట్పల్లి అద్దంకి హైవే మీద రైతులు పెద్ద ఎత్తున ధర్నా చేసే వరకు ట్రాఫిక్ బాగా జామ్ అయ్యింది. ట్రాఫిక్ క్లియర్ చేయలేక కొంతసేపు రైతులు పోలీసులకు మధ్య గడబిడ జరిగింది. మరి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు చూస్తున్నారు కదా మీ సొంత జిల్లాల రైతుల అవస్థలు ఎట్లున్నాయో. రైతులు నీళ్ల కోసం రోడ్డెక్కుతున్నారని అంటే మీరు ఏం చేస్తున్నట్టు ఏం కథ? ఇప్పటికే చాలా వరకు రైతులు పెట్టుబడి పెట్టి పంటలు పండిస్తున్నారు. ఈ టైంలో నీళ్లు లేక పంటలు ఎండిపోతే రైతులు చాలా నష్టపోతారు. మీరు రుణమాఫీ చేసినా ఫైదా కూడా రైతులకు ఏం ఉండకుండా పోతుంది. కాబట్టి ఇప్పటికైనా రైతులకు యాళ్లకు నీళ్లు ఇచ్చే ఏర్పాట్లు చేయండి సారు, మీకు పుణ్యం ఉంటది. గాని ఈ నడమ గురుకులాల నాసిరకం ఫుడ్ పెట్టుట్లా చాలా మంది స్కూళ్ళ పిల్లల అవస్థలకు గురవుతున్నారు. ఈ ముచ్చట్లు మనం దినం చెప్పుకుంటూనే ఉన్నాం కదా. ఇక అధికారులు లీడర్లు నాణ్యమైన భోజనం పెడతామని మాటిస్తున్నారు. కానీ అయినా కూడా చాలా జాగాలలో పరిస్థితి మాత్రం ఏ మాత్రం మారతలేదు. ఆఖరుకు గిల్ల పరిస్థితి ఎట్టున్నదో చూడుండ్రి మీరే. లైట్ ఉంది ఫంగస్ అది బూజు పట్టిపోయింది. నిలవదే ఏ కలర్ లో ఉండాల్సిన జీడిపప్పు ఏ కలర్ లో ఉన్నదో చూస్తున్నారా? అట్లనే అది ఎక్కడదో అనుకున్నారు. గుంటూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి హాజరుపడ్డ సభ్యులకు ఈ బూజు పట్టిన జీడిపప్పు పెట్టిండ్రట. ఏం మీ కళ్ళకు మేము ఎట్లా కనిపిస్తున్నాం? మాకే 4 రకాల స్నాక్స్ పెడతారా అని సభ్యులు మస్తు ఆందోళన చేసి గరానికి వచ్చిండ్రట. కార్పొరేటర్ బాలాజీ అన్న ఈ విషయాన్ని కమిషనర్ దృష్టికి తీసుకుపోతే విచారించి చర్యలు తీసుకుంటామని చెప్పి మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసరావు సార్ మాట ఇచ్చిండట. చట్టాలు చేసే లీడర్లకే గిసొంటి మురిగిపోయినవి పెడితే ఇక మామూలు స్కూల్ పిల్లలకు ఎసొంటివి పెడతారో చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికైనా అధికారులు లీడర్లకే కాదు పిల్లలకు పెట్టే ఫుడ్ గురించి కూడా సర్కారు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన అక్కడి పబ్లిక్. ఫంగస్ కదా అంటే కాదండి తప్ప లైట్ ఉంది ఫంగస్ అది బూజు పట్టిపోయింది. నిలవలే సాగునీళ్ల కోసం రైతులు ధర్నా చేసిండ్రన్న ముచ్చట ఇంతకుముందే చెప్పుకున్నాం కదా. ఇగో గీడో కాడ ఇప్పుడు తాగునీళ్ళ కోసం కూడా గదే పరిస్థితి మోపైంది. కాకుంటే అక్కడి జనాలు నీళ్ళ కోసం రోడ్డు ఎక్కలేదు గంతే. సరే నేను ఎప్పుడు ఎందుకు అసలు ముచ్చట ఏందో పురాగా మీ కళ్ళతోని మీరే చూడుండ్రి. చూస్తున్నారా నీళ్ల కోసం జనాలు ఎట్లా గుమిగూడినరో. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం దాతుపల్లి గ్రామంలో గత 10 రోజుల సంధి తాగునీళ్లు లేక అక్కడి జనాలు మస్తు ఇబ్బంది పడుతున్నారట.
వీళ్ళ బాధను అధికారులు గ్రామ పంచాయతీ కార్యదర్శి స్పెషల్ ఆఫీసర్లు పట్టించుకోకపోయే వరకు నీళ్ల కోసం హరి గోస పడుతున్నారట. ఆఖరకు ఇట్లా ట్యాంకర్తోని నీళ్లు తెప్పించుకొని మనిషికి కొన్ని బిందెల నీళ్లు పట్టుకుంటున్నారట. అయ్యా సీఎం రేవంత్ రెడ్డి సారు, గ్రామ పంచాయతీలకు సర్పంచులు లేకపోవట్ల చాలా ఊళ్ళల్లో స్పెషల్ ఆఫీసర్లు చక్కగా పట్టించుకుంటలేరట. దీంతో జనాలకు కనీసం తాగునీళ్లకు సుతం మస్తు తక్లీఫ్లు అవుతున్నాయట. గిన్ని వర్షాలు కొడుతుంటే కూడా తాగునీళ్లు సరఫరా చేయకుంటే ఎట్లా చెప్పుండ్రి. జర ఇప్పటికైనా పంచాయతీల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టుండ్రని అంటున్నారు అక్కడి జనాలు. బిడ్డ పుట్టిన వెంటనే ఎంతో సంతోషపడేది ఫస్ట్ కన్న తల్లిని. ఎందుకంటే అది మాటలల్లో చెప్పలేని పేగు బంధం కాబట్టి. ఇక బిడ్డ పుట్టినప్పటి సంది తల్లి బిడ్డను కళ్ళల్లో పెట్టుకొని మరీ చూసుకుంటుంది. ఏ ఆపద వచ్చినా సుత ముందుండి కాపాడుకుంటుంది బిడ్డను. బిడ్డకేమన్నా అయితే తట్టుకోలేక తల్లడిల్లిపోతుంది తల్లి. ఇప్పుడు ఎందుకు ఇదంతా చెప్తున్నావయ్యా మాకు అని అంటావా? ఇంగో ఇక గీడో అమ్మ బిడ్డ కోసం ఏం చేసిందో చూస్తే మీరు కూడా అమ్మకు సెల్యూట్ చేస్తారు. అరే చూస్తున్నారా అనులా ఈ అవ్వ రాళ్ళని ఎట్లా రువ్వుతున్నదో. అస్సలకే భయపడకుండా రాళ్ళు ఏరుకుంటా అవతల మీదికి ఎంటబడి మరీ ఇచ్చింది. ఇదంతా కూడా కొడుకును కాపాడుకునేది అందుకే. ఎందుకంటే వీళ్ళు రోడ్డు మీద ఉన్న టైంలో ముగ్గురు కత్తులు పట్టుకొని వచ్చి చంపుదామని చూసిండ్రు. అరే అసలు లొల్లేంది, ఎందుకు చంపుదామని చూసిండ్రు అనేది పక్కన పెడితే నేనుండగా నా కొడుకుని చంపాలని చూస్తారా? ఎన్ని గుండెలరా మీకు, రాండ్రబైగా చూసుకుందాం అనుకుంటా ఇట్లా కత్తులు ఉన్నోళ్ళ మీదికి రాళ్ళు రువి ఉరికిచ్చింది. చూస్తుంటే రాబందుల నుంచి కోడి దాని పిల్లలను కాపాడినట్టే కాపాడింది. ఇది మహారాష్ట్రలో జరిగింది. మరి ఈమె కొడుకు ఏం చేస్తాడో, ఎందుకు వాళ్ళు బాగపట్టినరో గాని ఈ అమ్మ ఈ అన్న ఎంట ఉన్నంత వరకు ఎవ్వరు ఏం చేయరు పోండ్రి. ఎందుకంటే తల్లి ప్రేమ బలవాసం ఉంటుంది మరి అని అనబట్టిండ్రు ఈ వీడియో చూస్తున్నోళ్ళు. బా ఈ నడమ రోడ్ల మీద పోకిరి పోరాన్లు ఎక్కువైతున్నారు. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా ఏమన్నా పోకడనా? బుర్రు బుర్రు అని సప్పుడు చేసుకుంటా రోడ్ల మీద కట్లు కొట్టుకుంటా దునికించుకుంటా ఎగిరించుకుంటా పక్కన వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతుందని కూడా చూడకుండా బండ్లు నడుపుతుంటారు. మరి ఇదేం పోయే కాలమో ఇదేం ఆనందమో వాళ్ళకే తెలవాలరా నాయనానికి దండం పెడితే. అరే కొంచెమన్నా ఏమన్నా ఎటమటం అయితే ఆయన పానాలే గాల్లో కలిసిపోతాయి కదా. అయినా కూడా ఆగనే ఆగరు, చెప్పినా ఈయననే ఈనరు. అంతెందుకు అట్లా స్టంట్లు చేసుకుంటా ఎంతమంది పానాలు పోలేదు, మన వార్తలలో ఎన్నిసార్లు చెప్పుకోలేదు. అయినా కూడా ఆగనే ఆగరుల్లా. మరి అసలు టోళ్లకు ఏం చెప్తే మంచిగా ఉంటుంది, వాళ్ళకి ఎట్లా బుద్ధి రావాలి, వాళ్ళకి ఏం చెప్పరు చూడండి మీరే. అయ్యో దేవుడా భగవంతా, యాక్సిడెంట్ అయింది అనుల్లా. ఆగో అంత పెద్ద బ్రిడ్జి మించి బండి పడ్డది, పప్పు అయింది. మరిగా దాన్ని నడిపెట్టైనా ఏడబడ్డాడు, ఏడ బతుకుంటాడు? పాలం పోయిందా? ఎంతమంది బండి మీద ఉన్నారు అని ఆగమాగమయ్యి అడగకుండ్రి. ఎందుకంటే ఒక్క పారి ఈ బడ్డ బండిని స్లో మోషన్ లా చూడండి. ఎడిటర్ అన్నా జర మెల్లగా స్లో మోషన్ లా చూపియే మనోళ్ళ కోసం. చూసిన రానుల్లా బండి నడిపెట్టాయన కనబడ్డా?
కనబడలేదు కదా బండి ఒక్కటే కింద పడ్డది. అయితే అసలు ముచ్చట ఏందిరా నాయనానంటే ఈ బండి డ్రైవింగ్ చేస్తుంటే పడ్డది కాదు, కావాలని ఇట్లా బిడ్జి మించి నూకేసిండ్రు అన్నట్టు. ఓష్ని పాపం పాడుగాను మరీ గింత అధ్వానం ఉంటుంది అనుల్లా. గట్ల బండిని ఎవరన్నా ఎత్తేస్తారా? అవి పైసలు పెట్టి కొన్నారు అనుకుంటున్నారా లేకపోతే పెంకాసులు పెట్టి కొన్నారు అనుకుంటున్నారా అని మీరు సైలెన్సర్ కాలినట్టు కాలిపోకుండ్రి. ఎందుకంటే అసలు ముచ్చట తెలిస్తే మాత్రం ఆ ఎత్తేసిన బండి మీద ఇంత పెట్రోల్ పోసి మాట కూడా పెడతారు మీరే. ఎందుకంటే ఈ బండోడట రోడ్ల మీద పోకుండా బుర్ర బుర్ర కట్లు కొడుతున్నాడట. ఇక ఎంబటే పబ్లిక్ అందరు కలిసి ఆపి షెల్ నడరాబై నడు, అసలు నువ్వెవనివిరా, ఇట్లెందుకు చేస్తున్నావు, జనాలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు, అసలు నీ కథ ఏంది, నీ కమానిషేంది, పబ్లిక్ ఇబ్బంది కలిగిస్తావారని చెప్పి గట్టిగానే మందలించి ఇట్లా బండిని బిడ్జి మించి కిందకెత్తేసిండ్రు. ఏదైతే అదైంది పాటు మంచిగానే బుద్ధి చెప్పిండ్రు. ఇప్పుడు తలకైతే తిరిగి ఉంటది. మరి లేకపోతే ఎందుల్లా పోలీసులు ఎంత చెప్పినా ఇంటే కదా, జనాలు ఇట్లా చేస్తేనే ఇంకో పారి రోడ్ల మీద ఇట్లా కథలు వాడరు. మరిగా జనాలు మీకు ఎవరు ఇట్లా కటింగ్ గాళ్ళు కనబడ్డా మీరు కూడా ఇట్లనే చెయ్యుండ్రు అయ్యా, ఇంకోసారి ఎవడు కథలు పడ్డాడు రోడ్ల మీద అని అంటున్నారు ఈ ముచ్చట ఎరికేనోళ్ళు. తెచ్చిన కాడికి వార్తలు మొత్తం చెప్పేసిన కాబట్టి మళ్ళొక్క పారి హెడ్లైన్స్. పొట్టు పొట్టు దంచుతున్నాయి వానలు, పట్నం రోడ్లు అయినాయి చెరువులు. సాగునీళ్ళ కోసం రోడ్డెక్కిర్రు అన్నదాతలు, 10 రోజుల సంది తాగునీళ్లు లేక గోసపడుతున్నారు జనాలు. బూజు పట్టిన స్నాక్స్ పెట్టిర్రు మీటింగులా, ఎన్నడు మార్పు వస్తుందో మరి అధికారులా. కళ్ళ ముందు కొడుకు మీద దాడి చేస్తే దుండగులు ఎదురుదిరి కన్నతల్లి కాపాడింది పానాలు. ఇగో ఈ ఊళ్ళో అయ్యాల్సి సీటిమార్ వార్తలు మేము చెప్పినా అని జబర్దస్తుగా ఉన్నాయిలే. ఇంకిన్ని మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అప్పటిదానికి చూస్తూనే ఉండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.